నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలసిన విషయం ఏంటంటే, మన మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కుటుంబం తరఫు నుంచి చెప్తున్నామండి. ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే ఉద్యమంలో చాలా బాగా చేసి, వాళ్ళ కార్యకర్తలు కూడా ఆయనకి బాగా సపోర్ట్గా నిలిచి 1,04,00,000 చిల్లర సంతకాలు సేకరించారండి. అది చాలా అభినందనీయం అండి. ఇలాంటి పోరాటాలు ఎన్నో చేయాలి ఖచ్చితంగా. ఆయనకి ప్రస్తుత గవర్నమెంట్ ప్రతిపక్ష హోదా అవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాడుతున్నారండి. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అసెంబ్లీలో ఈయన అడిగే ప్రశ్నలకి ప్రస్తుత అధికార పార్టీ దగ్గర సమాధానాలు చెప్పలేరు. అందుకని చెప్పి కారణం అదే, మెజారిటీ ఇంత పర్సెంటేజ్ అని చెప్తున్నారు. కారణం అదే, ఈ ప్రస్తుత గవర్నమెంట్ చిత్తశుద్ధిగా అన్నీ చేస్తుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతిపక్ష హోదా ఇచ్చి నీకు దమ్ము ఉంటే అడుగు అనే దమ్ము వీళ్ళ దగ్గర లేదు ప్రస్తుత గవర్నమెంట్కి. అందుకనే ఇవ్వట్లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రజా ఉద్యమాల్లో మరింతగా చురుగ్గా పాల్గొని ప్రజల పక్షాన నిలవాలని. ఎందుకంటే ఆయన వాయిస్ చాలా పెద్దది. నాలాంటి సామాన్యుది మహా అయితే ఒక 1000 మందో 500 మందో చూసి వదిలేస్తారు. ఏదో ఒక ఆశ 10 మంది అయినా మారుతారని. ఆయన వాయిస్ పెద్దది కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి. ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.